అండి కళ్ళజోడు పైన కొబ్బరి నూనె పోస్తే ఏమవుతుందో మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. ఆ టిప్స్ ఏయో మీరే చూసేయండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ అయితే అందరికీ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా మనం మిక్సీ జార్లో మసాలాలు కానీ లేదంటే ఇలా పిండి కానీ ఇలా పట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి ఇలా మిక్సీ జార్లు కొన్నటువంటి బ్లేడ్స్ అయితే స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదా. ఇలా బ్లేడ్స్ స్టక్ అయిపోయినప్పుడు మనకి పని కూడా ఆగిపోతుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా స్టక్ అయిపోయినటువంటి బ్లేడ్ పైన కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా హీట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా స్టక్ అయిపోయినటువంటి బ్లేడ్స్ అయితే చక్కగా తిరుగుతాయి. మనం పని కూడా ఈజీగా సులువుగా చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం మిక్సీ జార్లో పిండి కానీ మసాలాలు పట్టినప్పుడు ఒక్కోసారి స్టక్ అయిపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా ఇంట్లోనే ఈజీగా మనం రిపేర్ అయితే చేసుకోవచ్చు. సో ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. యూజ్ అవుతే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సో ఈ విధంగా అయితే మనం చక్కగా కొబ్బరి నూనె వేసేస్తే స్టక్ అయిపోయినటువంటి బ్లేడ్లు కూడా చక్కగా మనకి స్మూత్గా తిరుగుతాయండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లోకి కొబ్బరికాయలు మనం ఎక్కువగా కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి కొబ్బరికాయలు మనం ఎక్కువగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నప్పుడు అవి పాడైపోతూ ఉంటాయి. అవి ఎందుకు పాడవుతాయంటే ఇలా చేయక మనం పాడవుతాయండి. ఎందుకంటే మనం కొబ్బరికాయ తెచ్చుకున్నప్పుడు ఇలాగా పెట్టేస్తూ ఉంటాము, అవి పక్కకు పడిపోతూ ఉంటాయి. ఇలా పడిపోవటం వల్ల మనకు కొబ్బరి అనేది లోపల ఆ నీళ్ళని ఇంకిపోయి కొబ్బరి అంతా కూడా కుళ్ళిపోతూ ఉంటుంది. అలా పడిపోతే కొబ్బరికాయ పాడవుతుందండి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఒక ప్లేట్లో ఈ విధంగా రైస్ పోసేసి ఈ విధంగా కొబ్బరికాయలు పెట్టామనుకోండి, మనం ఇలా నిలబెడితే అవి ఆగవు కాబట్టి కొద్దిగా రైస్ అనేది పోసుకోవాలండి. ఈ విధంగా రైస్ పోసేసుకొని నిలబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి కొబ్బరికాయ అనేది పాడవకుండా ఉంటాయి. మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 3, తెచ్చుకున్నటువంటి ఎగ్స్ మనకి పాడైపోయినాయా లేదంటే అవి మంచిగా ఉన్నాయా అనేది ఎలా తెలుసుకున్నది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఒక గ్లాస్ నిండుగా వాటర్ పోసుకొని దానిలో ఈ విధంగా ఎగ్స్ వేసేసుకున్నాం అనుకోండి, మునిగి ఉంటే అవి మంచివి అని అర్థం, పైకి తేలి ఉన్నాయి అనుకోండి అవి పాడైపోయినాయి అర్థం. సో అలా తెలుసుకోవచ్చండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మన ఇంట్లో ఉన్నటువంటి ట్యాప్స్ ఉంటాయి కదండి, కిచెన్ సింక్ దగ్గర ఉన్నటువంటి ట్యాప్స్ మనం ఎంత క్లీన్ చేసినా దానిపైన సోప్ మార్కలు పడిపోయి ఇలాగా తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. చూడటానికి కూడా అంత నీట్గా అనిపించదు కదండి. ఇలా మనం వాడేసిన నిమ్మతొక్క పైన కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా ట్యాప్స్ మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయండి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, ఇలా మెరిసిపోతాయండి. అప్పుడప్పుడు ఈ విధంగా ట్యాప్స్ మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. పడేసే నిమ్మతొక్క పెట్టి ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 5, ఇలా మనం టీ స్టైనరు కొన్ని రోజులకి మనం ఎంత క్లీన్ చేసినా ఇలా డస్ట్ పట్టేసి పెచ్చులుగా ఉంటుంది కదండి. ఆ డస్ట్ కానీ పెచ్చులు కానీ ఎలా పోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా టీ స్టైనర్ తీసుకొని ఇలా స్టవ్ మంట పైన ఇలా హీట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా హీట్ అవుతుంది కాబట్టి దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ పెచ్చులు కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఈ విధంగా హీట్ చేసుకున్న తర్వాత ఇలాగ మనం స్క్రబ్బర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. మనం ఏదైనా స్ట్రెయిన్ చేసుకున్నా కూడా చక్కగా దిగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, మనం గిన్నెలు కడిగేటప్పుడు ఒకదాని మీద ఒక గ్లాస్ మీద ఒక గ్లాస్ బోర్లించడం, లేదంటే ఒక గిన్నె మీద ఒక గిన్నె బోర్లించడం, ఇలా పెట్టడం వల్ల ఒక్కోసారి మనకి ఇలాగా ఒకదానిలో ఒకటి ఇరుక్కుపోతూ ఉంటాయి. మనం ఎంత ట్రై చేసినా అవి రావు కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలాంటివి చక్కగా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగే వాటర్లో ఇలా అతుక్కున్నటువంటి గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఈ విధంగా వేసేసామనుకోండి, చక్కగా దానంతటికి అదే వచ్చేస్తాయండి. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా ఇలాగా గ్లాసులు కానీ ఇలా ఇరుక్కున్నటువంటి గిన్నెలు కానీ ఈజీగా ఇలా అయితే తీసేసుకోవచ్చండి. సో మనం
చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే తీసుకోవచ్చు. ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా మనం మసాలాలు వేయించుకొని చక్కగా పొడి మసాలాలు పడుతూ ఉంటాం కదండి. ఒక్కోసారి మనం మిక్సీ జార్ ఎంత క్లీన్ చేసి తుడిచినా కూడా కాటన్ క్లాత్ పెట్టి ఒక్కోసారి మనకి తేమ అనేది ఉండిపోతూ ఉంటుంది. అలా తేమ ఉండటం వల్ల మిక్సీ జార్లో ఉన్నటువంటి మసాలా పౌడర్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది కదా మనం మసాలాలు పట్టుకున్నప్పుడు. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మిక్సీ జార్ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరబెట్టుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన కొద్దిగా హీట్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి మసాలాలు ఇలా పట్టుకున్నామనుకోండి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటుందండి. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాగా తేమ లేకుండా కొంచెం స్టవ్ మంట పైన హీట్ చేసేసుకొని తర్వాత మసాలాలు పట్టుకున్నామనుకోండి, మసాలా పౌడర్ ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటుంది. సో ఎక్కువ మొత్తంలో మనం మసాలాలు పట్టుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 8. ఇలా స్పెట్స్ పైన కొబ్బరి నూనె వేసి చూడండి, చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. ఈ అద్భుతమైన టిప్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇలా స్పెట్స్ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఇంట్లో, ఈ విధంగా స్పెట్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా, దానిపైన మనకి తెలియని డస్ట్ కానీ మరకలు కానీ ఏర్పడుతూ ఉంటాయి. దానివల్ల మనకి సరిగా కనిపించదు కదా, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి స్పెట్స్ పైన ఇలాగా స్పెట్స్ బాక్స్లో ఉన్నటువంటి క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసుకోవాలండి. వేరే క్లాత్ అయితే మనం యూజ్ చేయకూడదు. ఇలా మనకి మెత్తగా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇదే క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపైన ఉన్నటువంటి మరకలు కానీ అలానే డస్ట్ కానీ ఈజీగా మనకి చక్కగా క్లీన్ అయిపోతుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయటం వద్దు ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఆ టిప్స్ మీకు చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. సో మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో తప్పకుండా ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందనేది కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.